నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ఏర్పాటు చేసిన రింగులు కింద పడటంతో పైకప్పు కూలి 2 కార్మికులు గాయపడ్డారు. మరో 8 మంది జాడ కోసం గాలింపు చేపట్టారు. సొరంగం 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ సమీపంలో నీళ్లు లీక్ కావడంతో 3 మీటర్ల మేర పైకప్పు సిమెంట్ దిమ్మెలు కూలాయి. వెంటనే టన్నెల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం షిఫ్ట్లో సొరంగంలో పనులకు 50 మంది లోపలికి వెళ్లారు. ప్రమాదం తర్వాత ఒక్కొక్కరుగా 42 మంది బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వారిలో 2కి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. మరో 8 మంది బయటకు రాకపోవడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లకు చెందిన 8 మంది లోపల చిక్కుకుపోయినట్టు గుర్తించారు. పోలీసుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హుటాహుటిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోపల చిక్కుకుపోయిన వారిలో 2 ఇంజనీర్లు, 2 మిషన్ ఆపరేటర్లు, 4 కూలీలు ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో ఇతర విభాగాల సహకారం తీసుకోవాలని సూచించారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలిన ఘటన మరవక ముందే మరో ఘటన జరగడం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కమిషన్ల వేటలో గుత్తేదారులతో కుమ్మక్కై పర్యవేక్షణ గాలికి వదిలేసి నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడటం వల్లే వరుస ఘటనలు జరుగుతున్నట్టు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఒకే బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగితేనే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు వరుస ఘటనలపై ఏమంటారని నిలదీశారు. సుంకిశాల ప్రమాదంలో కాంట్రాక్టర్ను కాపాడేందుకు వాస్తవాలు దాచిన సర్కార్ ఎస్ఎల్బీసీ ఘటనపై అయినా పారదర్శకంగా దర్యాప్తు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కులగణన సర్వేలో ఎక్కడ తప్పులు జరిగాయో నిరూపించాలని విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కులగణనను ఇంతకంటే పకడ్బందీగా చేసే రాష్ట్రం ఇకపై కూడా మరొకటి ఉండదని ధీమాగా చెప్పారు. ప్రజాభవన్లో బీసీ నేతలతో సమావేశమైన రేవంత్ బీసీ కులగణనపై అనుమానాలను నివృత్తి చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై వారితో సీఎం చర్చించారు. కులగణనను కాపాడుకోకపోతే బీసీలే నష్టపోతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కులగణన నివేదిక ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సూచనలు ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీలకు రేవంత్ సూచించారు. బీసీల కోసం చేపట్టాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యాచరణపై సూచనలు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ఎవరూ కోర్టుకు వెళ్లకుండా చూసేందుకే రెండో అవకాశం ఇచ్చామన్న ఆయన 2వ విడత కులగణన పూర్తి కాగానే నివేదికకు చట్టబద్ధత కల్పిస్తామని వెల్లడించారు. బీసీల లెక్క తేలితే మాకేంటి అని ఆ వర్గం ప్రజలు అడుగుతారని బీజేపీ, బీఆర్ఎస్ భయపడుతున్నాయని సీఎం ఆరోపించారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలని రేవంత్ సూచించారు. జనగణనలో కులగణన చేసి నా లెక్క తప్పని నిరూపించాలని సవాల్ చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు గ్రూప్ 2 మెయిన్ పరీక్షను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాసింది. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదంటూ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం రోస్టర్ అంశం కోర్టులో ఉంది. వచ్చే 11న మరో మారు విచారణ చేపట్టనున్నారు. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ పంపింది. మిర్చి పంట సాయం పెంపునకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో పరామర్శ పేరుతో మిర్చి రైతులను జగన్ మోసగించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఏపీ చరిత్రలో కోవిడ్ పరిస్థితుల్లో తప్ప ఎప్పుడూ మిర్చి ధర 20,500కు మించలేదన్నారు. గతంలో మిర్చి క్వింటాలకు 7,000 ప్రకటించిన ఘనత జగన్దేనని విమర్శించారు. మిర్చి పంటకు ఎక్కువ ధర వచ్చేలా కేంద్రంతో సీఎం చంద్రబాబు మాట్లాడి ఒప్పించారన్నారు. గతంలో టమోటో ధర పడిపోయినప్పుడు రైతులు రోడ్ల మీద పడవేసేవారన్న ఆయన ఇప్పుడు తామే కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలిస్తున్నట్టు చెప్పారు. ధాన్యం రైతులు ఇబ్బంది పడకుండా భారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు జిల్లా సంఘంలో మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని మనోహర్ ప్రారంభించారు. గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేయలేదన్న మంత్రి, కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ డబ్బును అన్నదాతల ఖాతాల్లో జమ చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో 33 లక్షల మెట్రిక్ టన్నులు
ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. మిల్లర్లు తేమ శాతం పేరుతో ధాన్యం బస్తాకు 5 కిలోలు దాటి తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్లో లిఫ్ట్కి గోడకు మధ్య ఇరుక్కున్న 6 ఏళ్ల బాలుడు అర్ణవ్ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలుడు మృతి చెందినట్లు నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అజయ్ కుమార్ కుమారుడు అర్ణవ్ శుక్రవారం మధ్యాహ్నం తాతతో కలిసి మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ 3వ అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాత చేతిలో లగేజ్ ఉండటంతో బాలుడు లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ముందుగా లోపలికి వెళ్లాడు. లిఫ్ట్ ఒక్కసారిగా పైకి వెళ్లగా భయంతో బయటికి వచ్చే క్రమంలో లిఫ్టుకు గోడకు మధ్యలో బాలుడు ఇరుక్కుపోయాడు. తాత కేకలతో అపార్ట్మెంట్ వాసులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సహాయక సిబ్బంది లిఫ్ట్ గోడలను బద్దలు కొట్టి బాలుడిని బయటకు తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో కన్న కుమారుడే నడి రోడ్డుపై తండ్రిని కిరాతకంగా పొడిచి చంపిన ఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆర్ఎల్ మొగిలిని కుమారుడు సాయి కుమార్ ఈసీఐఎల్ బస్టాప్ వద్ద వెంటాడి మరీ 10 నుంచి 15 సార్లు కత్తితో పొడిచాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కత్తితో తిరుగుతున్న సాయి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మొగిలిని పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. సాయి కుమార్ తండ్రిని చంపుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిన్న రాత్రి 8 గంటలకు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకెక్కి పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పిల్లర్పై ఫ్రేమ్ సహా రైలింగ్ దెబ్బతింది. బస్సు రాకను గమనించి అక్కడే ఉన్న ప్రయాణికులు తప్పుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బ్రేక్ ఫెయిల్ అయిందని బస్సు డ్రైవర్ చెబుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా అనే అంశంపై ఆర్టీసీ అధికారులు విచారణ జరుపుతున్నారు. బస్సు ప్రమాదానికి బస్టాండ్లో ప్లాట్ఫామ్ ఎత్తు తక్కువగా ఉండడం ప్రమాదానికి కారణమని గుర్తించారు.